మీరు మళ్ళా మీ ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. మళ్ళా మండాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి పునరుద్ధరించుకోవాలి. నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. ఎస్ 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 నునిపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. కాయలు గాయాలి, కాయలు గాయాలి, రాటు తేలాలి. మన గుర్తులవేనరా దేవుని బిడ్డలారా, మన గుర్తులవే. నలుపెక్కిన మోకాళ్ళు మన గుర్తులు, నలుపెక్కిన మోచేతులు మన గుర్తులు. మానక విజ్ఞాపన చేసినటువంటి ముసలామని చూపించి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా, మీ పరలోకపు తండ్రి మీరు మానక మొర్ర పెట్టుచుండగా మీ ప్రార్థన విని మరి నిశ్చయముగా మీకు న్యాయము తీర్చును కదా. ఎందుకు ఈ మాట చెప్పాడట? వారు విసుకక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఉపమానము చెప్పాను. విసుకక నిత్యము ప్రార్థించుట ద్వారా ఏమో అనగొరుగుతుంది అంటే కింద చెప్పాడు అన్నమాట. అలా మీరు లైన్లో ఉంటే విశ్వాసం లైన్లో ఉంటుంది. విశ్వాసం లైన్లో ఉంటే నేను వచ్చినప్పుడు మీరు నా ముందు నిలబడటానికి శక్తివంతులవుతారు, నాతో వస్తారు. విశ్వాసం అనే దీపం ఆరిపోయిందనుకో, అన్నీ కోల్పోతాం, రక్షణ కూడా కోల్పోతాం. అందుకే నా యేసయ్య చెప్పాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని. పౌలన్న ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. కిరీటం దేనికి? జీతం దేనికి? బహుమానం దేనికి? విశ్వాసాన్ని కాపాడుకున్నా. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ కడతారా? కూలిపోయిన ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించారా?